టీజర్ చూసినప్పుడు కూడా యూఆర్ లుకింగ్ లైక్ ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించినట్టు, ఆ శారీస్ కావచ్చు, దాని తర్వాత ఒక షాట్ ఉంటుంది మీరు టెర్రస్ మీద ఉన్నప్పుడు మీకు హీరోకి మధ్యలో. సో అందులో ఎక్కువ హైలైట్ చేశారు కదా. సో అసలు మీ రోల్ అనేది ఏ విధంగా ఉండబోతుంది? ఈ మూవీ ద్వారా మీ ఫ్యాన్స్కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే ఆడియన్స్కి జస్ట్ ధన్య బాలకృష్ణ ఇంకో రూపంలో కనిపిస్తుంది. అంటే నేను యూజువలీ నా నా ప్రీవియస్ మూవీ సినిమాకి ఎప్పుడూ లైక్ ఒక చేంజ్ ఉంటూనే ఉంటుంది. దే ఆర్ నాట్ స్టీరియో టైపింగ్ మీ, థ్యాంక్స్ టు ఆల్ మై డైరెక్టర్స్. వాళ్ళు ఎప్పుడూ ఒకే లెన్స్లో నన్ను చూడట్లేదు. సో వేరే వేరేగా పాత్ర ఇవ్వడం, వేరే వేరే ఛాలెంజెస్ ఇవ్వడం, మంచి మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్లో నన్ను చూడడం నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా అయింది. సో ఒకే బాక్స్లో నన్ను పెట్టకుండా వేరే వేరే డిఫరెంట్ రోల్స్లో నాకు రోల్స్ ఇవ్వడం, ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో ఐ థింక్ ఆడియన్స్కి కూడా దే విల్ బీ, లాస్ట్ సినిమాలో ఈ అమ్మాయి ఇలా వచ్చింది, ఈ సినిమాలో ఇలానా నైస్ అన్నట్టు కే ఫ్రేమ్లో బోర్ కొట్టదు ఆడియన్స్కి. అండ్ దేవన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు ఈ మూవీలో వర్క్ చేశారని విన్నాం. సో ఆయన ఈ మూవీలో ఎలా వర్క్ చేశారు? ఏ సాంగ్ అసలు ఎవరు తీసుకొచ్చారు? యాక్చువల్గా భీమ్స్ అన్న మన స్టోరీ రైటర్ అనిల్ కిరణ్ కుమార్ గారికి బాగా తెలుసండి. నేను ఎలా అయితే ఫస్ట్ స్టోరీ వినగానే ఎంత థ్రిల్గా ఫీల్ అయ్యానో, ఈవెన్ భీమ్స్ అన్న కూడా అలానే ఫీల్ అయ్యారనమాట. సో ఇమీడియట్లీ హీ టుక్ ఎ డెసిషన్ టు వర్క్ ఆన్ ఇట్. తను చాలా హంబుల్ పర్సన్, డౌన్ టు ఎర్త్ పర్సన్. ఒక పక్కన చిరంజీవి గారి మూవీ చేస్తున్నారు, ఇంకో పక్కన వెంకటేష్ గారి మూవీ చేస్తున్నారు, ఇటు పక్కన కృష్ణగారికి వర్క్ చేస్తున్నారు. ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏ డిఫరెన్స్ లేకుండా తను రేపు మార్నింగ్ సాంగ్ రిలీజ్ అవుతుంటే చిరంజీవి గారి సినిమాకి ఎంత హార్డ్ వర్క్ చేశారో, మా సాంగ్ రిలీజ్ అవుతున్న టైంలో కూడా డే అండ్ నైట్ ఆయన టీంతో కూర్చుని ఆయన ఇన్పుట్స్ చేసి వర్క్ చేశారండి.